లో 10th ప్రాబ్లము అదే మన పాపులేషన్ ఇంక్రీజ్ది ఏమిచ్చాడు క్వశ్చన్లో ఎన్ని ఇచ్చాడు. అర్థమెటికల్ మెథడ్ ఒకటి, జియోమెట్రికల్ మెథడ్ ఒకటి, ఇంక్రిమెంటల్ మెథడ్ ఒకటి. దాంట్లో సెన్సస్ రిపోర్ట్ ఏంటంటే నెక్స్ట్ 2021 కనుక్కోమంటాడు. అంటే ఎన్ గ్యాప్ ఎంత 2 years, లాస్ట్ 2001 గ్యాప్ ఏమో 2020 years ఉంది. సో ఎన్ అనేది 2 years 2 సెన్సస్కి తీసుకోవాలా. తీసుకున్నాక టేబుల్ తీసుకొని ఫస్ట్ ఇయర్ రాసి పడేయాలా. నెక్స్ట్ పాపులేషన్ తీసుకోవాలా. తీసుకొని ఫస్ట్ మనం అర్థమెటికల్ ఇంక్రీజ్కి చేస్తున్నాం ప్రాబ్లము. అర్థమెటికల్ ఇంక్రీజ్ మెథడ్కి జస్ట్ ఇది 70,000 - 12,000 ఇట్లా చేసుకుంటూ పోవాలా. అన్ని ఆన్సర్స్ వచ్చినాక ఎక్స్ బార్ ఇది అర్థమెటికల్కి యావరేజ్ చేయాలి. ఇంత యావరేజ్ వస్తుంది. వచ్చిన దాన్ని ఫస్ట్ అర్థమెటికల్ ఫార్ములా తెలుసు కదా, పిఎన్ ఈక్వల్ టు P0 + n ఇంటూ ఎక్స్ బార్. దీంట్లో P0 74,000 లాస్ట్ది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ ఎంత సెన్సస్ రిపోర్ట్ 2 yearsకి అడిగిండు. ఎన్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ బార్ యావరేజ్, ఎక్స్ యావరేజ్ చేస్తే అర్థమెటికల్ ఇంత ఇంక్రీజ్ అవుతుంది. 2 yearsలో ఇంత ఇంక్రీజ్ అవుతుంది. ఇది అయిపోయింది, ఇది పక్కకు పడేయండి. నెక్స్ట్ అదే జియోమెట్రికల్కి ఫార్ములా ఇది పిఎన్ ఈక్వల్ టు P0 ఆఫ్ 1 + r బార్ బై 100 ఇంటూ పవర్ n. ఆర్ బార్ కనుక్కోవడానికి ఇప్పుడు కథలు పడాలి. ఆర్ బార్ చేయాలంటే మనం ఆల్రెడీ ఇది ఉంది కదా టేబుల్, ఈ టేబుల్లో నుంచే ఇప్పుడు ఇది P1 P2 P3 P4 P5 P6 P7 దాంట్లో ఇలా రాసుకోవాలి. R1 ఈక్వల్ టు ఇది పట్టించుకోకండి, ఇది పడేయండి పక్కకి, ఇది తర్త పనికి వస్తుంది. ఇది ఇప్పటికైతే ఇగ్నోర్. దీని నుంచి R1 P2 - P1 బై P1 ఇంటూ 100 అది P2 - P1 బై P1 ఇంటూ 100 ఇలా వస్తుంది 36 పక్కకు పెట్టండి. నెక్స్ట్ P3 - P2 బై P2 ఇంటూ 100 వేస్తే ఆన్సర్ వస్తుంది. సేమ్ అదే ఇట్లా R1 R2 ఇట్లా R6 దాకా కనుక్కొని రాసేయాలి. ఇవన్నీ ఇంటూ 100 చేయాలి. మర్చిపోయినా స్టార్టింగ్ 100 చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని ఇలా ఆర్ బార్కి ఇలా ఒక ఫార్ములా ఉంటుంది. ఆర్ బార్ కనుక్కోవడానికి ఇది ఒకటి ఉంటుంది ఫార్ములా. వచ్చిన ఆన్సర్స్ 36 ఇంటూ 58 ఇంటూ 55 ఇంటూ 38 ఇంటూ 17 ఇంటూ 8 ఇంటూ హోల్ పవర్ 1/n. ఇది మన ఎన్ క్వశ్చన్లో 2 ఇచ్చిండు కాబట్టి ఇంకా 2 పెట్టాలి. 1/2 పెడితే మనకు ఆర్ బార్ 24.36 అని సంథింగ్ వస్తుంది. ఇప్పుడు ఆర్ బార్ని పోయి ఫార్ములా పెట్టి వాడేస్తే 74,000 1 + 24.36 బై 100 ఇంటూ హోల్ పవర్ 2 పెడితే ఇంత ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది పక్కకు పడాను. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్లో ఏం చేయాలంటే స్టార్టింగ్లో అర్థమెటికల్ది గుర్తుంది కదా, ఇవిట్లో నుంచి మైనస్ చేయాలి. ఇప్పుడు ఇలా కింద నుంచి 10,000 - 4,000 కాదు, ఇప్పుడు 4,500 - 10,000. ఓకే